పక్క రాష్ట్ర పవన్ కళ్యాణ్ అంటున్నట్టు భూములు దొబ్బేయడానికే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లయితే ఇవాళ కనీసం సెంటు భూమి లేని కుటుంబం అంటూ నా రాష్ట్రంలో ఎవరూ ఉండకూడదని స్వయాన సీఎం గారే రంగంలోకి దిగి కులం మతం ప్రాంతం పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు అది ఫ్రీగా ఉచితంగా ఇచ్చింది కాక ఇల్లు కూడా ఎందుకు కట్టిస్తారు, లేదంటే మీకు నచ్చినట్లయినా కట్టుకోమని డబ్బులు కూడా ఎందుకు ఇస్తారు? ఈ భూమి నాది, నా రాష్ట్రంలో నాకంటూ ఎంతో కొంత నేల ఉంది, నాకు ఇల్లు ఉంది అనే ఫీలింగ్ ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసీ మైనారిటీ పేదల కుటుంబాల మనసుల్లో ఆ ధైర్యం ఆ సంతృప్తి కలిగేలా ఎందుకు చేస్తారు? అంతెందుకు భవాని, మన రాష్ట్రం కాదు దేశ చరిత్రలో అది రాజధాని నడిబొడ్డులో 50,000కు పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది కాక ఇల్లు కూడా కట్టిస్తున్న ప్రభుత్వం ఏముందో చూపించండి ఒక వైసీపీ తప్ప. ఇంకా సిగ్గు లేకుండా కోర్టుకు పోయి ఆటంకాలు సృష్టించారు టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు ఈ రకంగా పేదలకు రాజధానిలో ఇళ్ల పట్టాలు ఇచ్చేస్తే ఏదో సోషల్ డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చేస్తే దెయ్యం పడుతుంది, ఇది ఓపెన్ గా అంటరాని తనమనే ఫీలింగ్ ని చూపించినట్టు కాదా? పవనాసురుడా, నువ్వు నిజాయితీగా ప్రశ్నించేవాడివైతే అమరావతిలో ఆ సైండ్ ల్యాండ్ స్కామ్ ఎందుకు